పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. 5వ ఫ్లోర్లో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడ్డాయి. కిటికీల నుంచి దట్టమైన పొగలు బయటకు రావడంతో అక్కడున్న వారు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. 5వ అంతస్తులో రోగులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు నిమ్స్ అధికారులు తెలిపారు. 5వ అంతస్తు ఆడిటోరియంలో షార్ట్ సర్క్యూట్తో చిన్నపాటి అగ్ని ప్రమాదం జరిగిందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన చోట రోగులు ఎవరూ లేరు అని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామంటున్న నిమ్స్ డైరెక్టర్ బీరప్పతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ చూద్దాం. నిమ్స్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో 5వ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒకసారిగా పొగలు అలముకున్నాయి. దీంతో ఆందోళనకు గురయ్యారు పేషెంట్లు. మన దగ్గర నిమ్స్ డైరెక్టర్ బీరప్ప గారు సార్. అంటే అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు, చిన్న మైనర్ యాక్సిడెంట్, నథింగ్ టు వరీ. అంటే ఆ బ్లాక్ లో ఏమేమి ట్రీట్మెంట్ చేస్తారు సార్? అంటే అది ఇక్కడ పేషెంట్ ఏరియా కాదు, అది పేషెంట్ ఏరియా కాదు. అదే ఆడిటోరియం ఉందిగా, మా ట్రామా బ్లాక్ ఆడిటోరియం, దాని పక్కన ఎలక్ట్రికల్ బాక్స్ ఉంది, దాంట్లో కొంచెం షార్ట్ సర్క్యూట్ అని, అంతే తప్పితే ఇంకేం లేదు. జరిగిందని అదే షార్ట్ సర్క్యూట్ అనమాట కొంచెం, అంతేగాని సమ్మర్ కదా కొంచెం వేడిగా ఉండడం వల్ల కొంచెం, అంతే తప్పితే ఇంకేం లేదు. నథింగ్ టు వరీ. పేషెంట్ ఏరియా కాదు, పేషెంట్లు అందరూ జాగ్రత్తగా బాగున్నారు. పేషెంట్ల సేఫ్టీ మాకు ముఖ్యము. పేషెంట్ ఏరియా కానే కాదు, ఆడిటోరియం పక్కన అది కొంచెం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది కాబట్టి నథింగ్ టు వరీ, భయపడాల్సింది లేదు. అందరు పేషెంట్లు బాగున్నారు. ఆల్రెడీ ఒక 10 minutes లోనే అది ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తోటి ఆ ఫైర్ ఆగిపోయింది. నథింగ్ టు వరీ అట్ ఆల్. అదే కొంతమంది పేషెంట్లు షిఫ్ట్ చేసుకుంటారు వేరే వాడికి, ఎందుకంటే పవర్ లేదు చేస్తున్నా ఉన్నాయి అన్ని నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ. విల్ టేక్ ఆల్ ది ప్రికాషన్స్. థ్యాంక్ యూ. ఇది నిమ్స్ డైరెక్టర్ బీరప్ప గారు చెప్పేది. మొత్తానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండానే జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. ఎందుకంటే నిత్యం చూడొచ్చు, ఇప్పటికి కూడా అంబులెన్స్ లో ఎమర్జెన్సీ పేషెంట్లు ఇక్కడికి వస్తుంటారు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ జరుగుతుంటది ఇక్కడ. మొత్తానికి మాత్రం ఎలాంటి ప్రాణాపాయం కావచ్చు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినప్పుడు కూడా నిమ్స్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు కావడంతో ఒక్కసారిగా రోగుల బంధువులు ఉలిక్కిపడ్డారని చెప్పుకోవచ్చు. ఇది నిమ్స్ దగ్గర జరిగినట్టుగా ఫైర్ సంబంధించి కెమెరా పర్సన్ రవితో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.